హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 4వ అధ్యాయము దివ్య జ్ఞానము అనేటువంటి యొక్క అధ్యాయం నుండి మనము 16వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఏం చెప్తున్నారు యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు? కిం కర్మ కిం అంటే కనుక ఏమిటి? కర్మ అనగానేమి? కిం అకర్మేతి అకర్మ అనగానేమి? ఎవరు? కవయోప్యత్ర అంటే బుద్ధిమంతులు, తెలివైనటువంటి వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్. మోహిత బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కూడా మోహానికి గురవుతారు. సో కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయంలో బుద్ధిమంతులు కూడా మోహితులవుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళు కూడా
వాళ్ళకు కూడా ఏమవుతుంది, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. ఇంకేం చెప్తున్నారు స్వామి? తత్తే కర్మ ప్రవక్ష్యామి. సో ప్రవక్ష్యామి అంటే కనుక ఏమిటి? వివరిస్తాను. సో తత్తే కర్మ, తే అంటే కనుక నీకు, తత్ అంటే కనుక ఆ యొక్క కర్మ గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. యద్ జ్ఞాత్వా, దానిని తెలుసుకున్న తర్వాత, మోక్షసే శుభాత్, అశుభాత్ అంటే అశుభముల నుండి నీవు ముక్తుడవవుతావు అని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారు. సో అనువాదం చూద్దాం. కర్మ అనగానేమో అకర్మ అనగానేమో నిర్ణయించుటయందు బుద్ధిమంతులు సైతము భ్రాంతి నుండి ఉన్నారు. భ్రాంతి, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. మోహితులు అయిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు ఒకటి చేయబోయి ఇంకోటి వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరించును. సో కర్మ అంటే ఏమిటి, అది నేను వివరిస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నారు. దాన్ని తెలుసుకుంటే కనుక మాకేం వస్తుంది? అర్జునుడికి చెప్తూ ఉన్నారు. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. అర్జునుడికి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి? కర్మ, ఏం కర్మ చేయాలి? యుద్ధం చేయాలా, చేయకూడదా? యుద్ధం చేస్తే బంధు జనానందరినీ చంపాలా, చంపకూడదా? చంపితే కనుక ఏమవుతుంది, చంపకపోతే కనుక ఏమవుతుంది? సో ఈ విధంగా అర్జునుడు కూడా బుద్ధిమంతుడు, తెలివైనటువంటి వాడు. కవయోప్యత్ర మోహిత. కానీ ఏమైంది? అర్జునుడికి కూడా ఏమి చేయాలి, చెయ్యాలా వద్దా, చెయ్యకూడదా వద్దా అనేటువంటిది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆయన కూడా మోహితుడైపోయాడు. మోహితుడైపోయి ఆయన ఏం చేశాడు? శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందాడు. సో మనం చూసాం 2వ అధ్యాయంలో ఆయన శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందాడు. నీ యొక్క శిష్యుడని, శరణాగతుడిని, నాకు ఏది చెయ్యాలో తెలియట్లేదు, నాకు చెప్పండి అంటే కనుక స్వామి అప్పుడు ఆయన యొక్క భగవద్గీత అంతా కూడా చెప్పడం మొదలు పెట్టారు. సో 4వ అధ్యాయంలో కూడా మనం చూసాం. అసలు ఈ భగవద్గీత అనేటువంటిది ఏదో కొత్తగా అప్పుడుకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తయారు చేసి అర్జునుడి కోసం ఏదో కొత్త తత్వాన్ని తయారు చేసి ఆయన కోసం ఏదో యుద్ధం చేయించాలి కాబట్టి చెప్పేస్తున్నారేమో అని అనుకోవచ్చు. లేదు, భగవద్గీతకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అది అర్జునుడి దగ్గర నుంచే కాదు. భగవద్గీత అనేది ఎప్పుడు మొదలైందర్రా అని అంటే కనుక ఏమని చెప్తారు? అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారండి, అప్పటి నుంచి భగవద్గీత వచ్చిందండి. లేదు. సో భగవద్గీత అనేటువంటిది ఉంది. సృష్టి ప్రారంభం నుంచి భగవద్గీత ఉంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం. ఇక భగవద్గీత అనేటువంటి జ్ఞానం ఎలా వస్తుంది? గురు శిష్య సంబంధంలో పరంపరానుగతముగా యొక్క భగవద్గీత అనేటువంటి జ్ఞానం వస్తుంది. సో ముఖ్యముగా ఇక జ్ఞానం ఎవరికి ఇవ్వబడింది? రాజర్షులు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు. ఎందుకంటే రాజు సరిగ్గా ఉంటే కనుక మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. ప్రజలు, వ్యాపారులు, భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉంటారు. ఇంకా భక్తి చేయలేనటువంటి వాళ్ళందరూ వర్ణాశ్రమ పద్ధతిలో వాళ్ళు చేసుకోవాల్సినవన్నీ చేస్తుంటారు. సో కాబట్టి రాజు ఎలాంటి వాడై ఉండాలి? రాజర్షి. రాజరిక కార్యాలు చేస్తూ ఉండాలి, కానీ లోపల మాత్రం ఎలా ఉండాలి? ఒక ఋషి లాగా ఉండాలి, పృథు మహారాజ్ లాగా. సో గొప్ప భక్తుడై ఉండాలి. సో ఆ విధంగా యొక్క భగవద్గీత జ్ఞానం అనేటువంటిది గురు శిష్య పరంపర అనుగతముగా ఒకరి నుంచి ఒకరికి యొక్క జ్ఞానం అనేటువంటిది వస్తుంది అర్జున అని చెప్పారు. సో ఆ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు నాశనం అయిపోయింది. కాబట్టి నీకు మళ్ళీ నీ ద్వారా యొక్క గురు శిష్య పరంపరని మళ్ళీ పునఃస్థాపిస్తున్నాను అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే కనుక అసలు కర్మ ఏమిటి, కర్మ ఎలా చేయాలి, అసలు కర్మ చెయ్యాల్సింది ఏమిటి, చేయకూడదు ఏమిటి, కొన్నిట్లో మనం ఏమీ చేయకుండా ఉండాలి. సో ఒక్కొక్కసారి కర్మే అకర్మ అవుతుంది, ఒక్కొక్కసారి అకర్మే కర్మ అవుతుంది. సో వికర్మ అంటే ఏమిటి? సో ఈ విషయాలన్నీ కూడా మనకి ఒక్కొక్కటి కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా రివీల్ చేస్తూ ఉంటారు.
అంటే తెలియచేస్తూ ఉంటారన్నమాట. సో చాలా మందికి ఏమిటి అని అంటే కనుక అసలు ఎవరిని అనుసరించాలి? హ్మ్. ఎవరిని అనుసరించి కర్మలు చేయాలి? సో పెద్ద ప్రశ్న ఏమిటి అంటే కనుక ఎవరికైనా సరే పెద్ద ప్రశ్న ఏమిటి? ఎవరిని నేను అనుసరించాలి? ఎవరు చేసినట్టు చేయాలి? సో ఏమవుతుంది? చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళేం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులు ఏం చేస్తే వాళ్ళదే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటే, పిల్లలు కూడా మొబైల్ ఫోనే చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ ఉంటే, పిల్లలు కూడా సినిమాలు చూస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు పుస్తకాలు చదువుతూ ఉంటే, పిల్లలు కూడా పుస్తకాలే చదువుతూ ఉంటారు. తల్లిదండ్రులు భక్తి చేస్తుంటే, పిల్లలు కూడా భక్తి చేస్తూ ఉంటారు. సేమ్ బై డిఫాల్ట్ అన్నమాట. చాలా మంది చిన్న పిల్లల్ని చూస్తాం. సో వాళ్ళేం చేస్తారు ప్రతీది కూడా తల్లి ఎలా చేస్తుంది ఆడపిల్లలనుకోండి, తల్లి ఏం చేస్తుంది ఏదో వంట చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటి ఏదో వంట చేసినట్టు అలా బొమ్మలు పెట్టి చిన్న పిల్లలు ఆడుకునేవాళ్ళు కదా చిన్నప్పుడు. సో అలాగా వంట చేసేవారు. సో మగ పిల్లలకు కూడా వాళ్ళు ఏంటంటే గనక తల్లిదండ్రులకు గాని, వాళ్ళ నాన్న జనరల్‌గా ఎలా ఉంటారు రోల్ మోడల్. హ్మ్. మా నాన్నే నాకు రోల్ మోడల్. సో ఆయన ఎలా చేస్తే నేను అలాగే చేస్తాను. సో ఈ విధంగా చిన్నప్పుడంతా కూడా తల్లిదండ్రులు రోల్ మోడల్ కింద ఉంటారు. కొంచెం పెద్దవుతారు. పెద్దయితే గనక ఏమవుతుంది తర్వాత మనం విద్య నేర్చుకునేటువంటి గురువులు స్కూల్‌లో టీచర్ గారో, ట్యూషన్‌లో టీచర్ గారో ఎవరో ఒకళ్ళు వాళ్ళు రోల్ మోడల్స్ అవుతారు. సో వాళ్ళెలా చేస్తారు? వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? నేను అలాగే చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మెల్లగా ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఏమవుతుంది మళ్ళీ రోల్ మోడల్స్ అనేటువంటిది మారిపోతూ ఉంటారనమాట. అది మనం నేర్చుకోవాల్సిందిక్కడ. తెలుసుకోవాల్సిన విషయం. మెల్లగా ఏమవుతుంది స్కూల్‌లో జాయిన్ అవుతారు. స్కూల్‌లో తర్వాత మళ్ళీ ఏమవుతారు కాలేజెస్‌లో జాయిన్ కాలేజెస్‌లో కూడా మళ్ళీ ప్రొఫెసర్స్‌ని ఒక్కొక్కసారి రోల్ మోడల్స్‌గా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. సో, ఈ మధ్యలో కూడా ఇంకా చాలా వచ్చేస్తాయి మనకి రోల్ మోడల్స్. ఎవరొచ్చేస్తారు మనకి? క్రికెట్ స్టార్స్. వాళ్ళు రోల్ మోడల్స్ అయిపోతారు. సో, ఎవరో పలానా క్రికెట్ స్టార్ వాడు బాగా క్రికెట్ ఆడుతున్నాడు. వాడు ఇలా జేశాడు. వాడేదో జేశాడు. వాడు రోల్ మోడల్. వాడిని పక్కన పెట్టేద్దాం. ఇంకా దీనికంటే ముందేంటంటే చిన్న పిల్లలు ఇంకా కార్టూన్‌లు చూస్తూ ఉంటారు గదా! కార్టూన్‌లు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు రోల్ మోడల్స్ మళ్ళీను. స్పైడర్ మ్యాన్, ఈ మ్యాన్ ఆ! లేకపోతే గనుక ఏదో మ్యాన్, ఆ మ్యాన్, ఈ మ్యాన్ వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అయిపోతూ ఉంటారు మళ్ళీను. ఆ! వాళ్ళు రోల్ మోడల్స్. అదే ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కటి అన్నమాట. మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను. సో, వీళ్ళు రోల్ మోడల్స్ అయిపోయారు. స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్‌లు అయిపోయారు. ఆ తర్వాత కొంతమందికేంటి సినిమా స్టార్స్. హీరోలు వాళ్ళు రోల్ మోడల్. వాడెలాగా స్టైల్‌లో హెయిర్ కట్ చేయించుకుంటే వీడు అదే స్టైల్‌లో హెయిర్ కట్. వాడెలాగా బట్టలు వేసుకుంటే వీడు అదేలాగా బట్టలు వేసుకో. హ్మ్. సో, వాడేదో ఎవరితోనో సంబంధాలేదో పెట్టుకుంటే అమ్మాయిలతో ఏదో తిరుగుతూ ఉంటే వీడు అదే రకంగా. వాడేదో డేటింగ్‌లవి చేస్తుంటే వీడు అదే రకంగా డేటింగ్ చేయడం. సో, ఇదనమాట రోల్ మోడల్స్. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్. సో, ఇదయిపోతుంది. మళ్ళీ ఇదయిపోయిన తర్వాత మళ్ళీ పొలిటీషియన్స్. సో, సినిమా హీరోలయితే గనక వాళ్ళకి పాలాభిషేకాలు చేయడం, వాళ్ళని అర్చించడం, పూజించడం ఇదంతా ఒక పిచ్చి. ఇది రోల్ మోడల్స్. హ్మ్. సో, ఈ రోల్ మోడల్స్ అయిపోయిన తర్వాత ఇంకా పొలిటీషియన్స్. ఇంకా ఈ రోల్ మోడల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేకపోతే ఆఫీసుల్లో అయితే బాస్‌లు ఎవరో ఒకళ్ళు వాళ్ళు రోల్ మోడల్. వీళ్ళు రోల్ మోడల్స్. సో, ఇలాగా ఎవరెవరినో పట్టుకుని వాళ్ళు చేసిన చెత్త పనులన్నీ గూడా మనం గూడా జేస్తున్నాం. చాలా మట్టుకు వాళ్ళు చెత్త పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గనక వాళ్ళందరూ కూడా మోస్ట్‌లీ అభక్తులు. అభక్తులైతే గనక వాళ్ళు పూర్తిగా త్రిగుణాలలో కూరుకుపోయి ఉన్నారు. అందులో కూడా రజస్తమో గుణాల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారు. సో, వాళ్ళేం చేస్తున్నారు రజస్తమాల్లో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళని పాటించేవాళ్ళు, వాళ్ళని అనుసరించేవాళ్ళు, వాళ్ళని లీడర్ కింద తీసుకునేటువంటి వాళ్ళు. ఎలా అంటే గనక ప్రభుపాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఓ గుడ్డివాడున్నాడు. వాడేం చేస్తూ ఉంటాడు, ఏదో స్టిక్ పట్టుకొని అటు ఇటు ఏదో అటు ఇటు తెలుసుకొని నడుస్తూ ఉన్నాడు. అలాంటి వాడిని లీడర్ కింద పెట్టుకున్నారనుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని గుడ్డివాడిలాగే వాడిని పట్టుకొని వాడెలా వెళ్తూ ఉంటే గనక ఏమవుతారు? వాడెక్కడైనా గోతిలో పడిపోతే మిగతా వాళ్ళందరూ కూడా వాడి వెనకాలే గోతిలో పడిపోతారు. సో, అలాగా ఇక రోల్ మోడల్స్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆ గుడ్డివాడు గోతిలో పడినట్టు ఈ రోల్ మోడల్స్ అందరూ ఇప్పుడు చెప్తున్నాం గదా మనము. సినిమా యాక్టర్‌లో
లేకపోతే హీరోలు, హీరోయిన్‌లు, లేకపోతే క్రికెట్ స్టార్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా గోతిలో పడిపోతూ ఉన్నారు. వాళ్ళని పాటించి మనం కూడా గోతిలో పడిపోతాం. సో, కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటి? ఎవరిని మనము రోల్ మోడల్స్ కింద పెట్టుకోవాలి? మరి ఎవరిని పెట్టుకోవాలండి మేము? మాకు కనపడేది వీళ్ళే కదా! ఎవరిని మేము రోల్ మోడల్స్ కింద పెట్టుకోవాలి? అనేటువంటిది ఏంటంటే గనక రోల్ మోడల్స్ కింద ఎవరిని పెట్టుకోవాలంటే గనక వాళ్ళు సరైన విధంగా కర్మలు చేసేటువంటి వాళ్ళని మనం రోల్ మోడల్స్ కింద వికర్మలు చేసేటువంటి వాళ్ళు, పాపకార్యాలు చేసేటువంటి వాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకునేటువంటి వాళ్ళు, స్త్రీలోలు వీళ్ళని మనం రోల్ మోడల్స్ కింద తీసుకుంటే ఏమవుతుంది? త్రివిధం నరకస్యేదం 3 గేట్లు. హ్మ్. సో, నరకానికి వెళ్ళడానికి గేట్లు వెంటనే ఓపెన్ అయిపోతాయి. వాడెలాగో వెళ్తూ ఉన్నాడు. వాడిని పాటిస్తూ మనం గూడా ఆ నరకంలోకి, అంధకూపంలోకి రకరకాల నరకాలు వాటిల్లో మనం పడిపోతూ ఉన్నాం. సో, కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అనంటే గనక కాబట్టి ఇక్కడ బేసిక్ కారణం ఏమొస్తుందంటే గనక ఏ కర్మలు చేయాలి? ఎవరో ఒకళ్ళని రోల్ మోడల్ పెట్టుకుంటాము. వాళ్ళు ఏ విధంగా కర్మలు చేస్తే గనక మనం గూడా అదే కర్మలు కరెక్ట్ అని. ఎందుకంటే జనసామాన్యం. అదే విధంగా కర్మలు చేస్తూ ఉంటారు మనం. హ్మ్. సో, ప్రజలందరూ కూడా అదే విధంగా వాళ్ళని పాటిస్తూ ఉంటారు. కాబట్టి మనం రోల్ మోడల్‌ని పెట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరిని ఎంచుకోవాలి? సో, ఇక్కడ ఎంచుకున్న తర్వాత మనం కర్మలు చేస్తాం. సో, ఎవరిని రోల్ మోడల్ కింద పెట్టుకోవాలనేటువంటిది కొంచెం సేపట్లో చర్చించుకుందాం. దానికన్నా ముందు ఏమిటంటే గనక, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మళ్ళీ చెప్పారు అనంటే గనక, ఎందుకంటే గనక ఎంతో తెలివైనటువంటి అర్జునుడు కూడా మోహితుడయ్యాడు కాబట్టి, కర్మ ఏ విధంగా చేయాలి అని మోహితుడయ్యాడు కాబట్టి, శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు ఆయనకి మళ్ళీ ఈ యొక్క కర్మ ఏ విధంగా చేయాలనేటువంటి విషయము, జ్ఞానాన్ని ఇచ్చారనమాట. సో, ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే గనక, మనము కూడా అర్జునుడి యొక్క అడుగు జాడల్లో నడిస్తే గనక మనకు కూడా అర్థమవుతుంది. ఏ విధంగా కర్మ చేయాలి? ఏ విధంగా కర్మలు చేయకూడదు అని చెప్పి మనకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మరి రోల్ మోడల్స్‌కొద్దాం. మళ్ళీ ఇందాక మన టాపిక్. సో, ఏమైంది రోల్ మోడల్స్ వచ్చారు. ఎక్కడిదాకా వచ్చాం మనం? ఎవరో పొలిటీషియనో, రాజకీయ నాయకుడో, ఎవరో ఒక టీచర్ గారో, ఎవరో ఒకడిని ఏదో ఒక సైంటిస్టో సో, మనం ఏ దారిలో వెళ్ళాలంటే గనక ఆ దారిలో వెళ్తూ ఉంటాం. కానీ ఏమవుతుంది జనరల్‌గా వీళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఎలాగా ఉంటాయి? మామూలుగా ఆ! 4 రకాలైనటువంటి విషయాలే చేస్తూ ఉంటారు. హ్మ్. సో, తినడము, నిద్రించడము, సంభోగించడము, ధనం సంపాదించడము, రక్షించుకోవడం 4 రకాల పనులు. అవే చేస్తూ ఉంటారు. అంతకన్నా గొప్పగా ఏమి చేయరు వీళ్ళు. కానీ కొంచెం డెడికేషన్‌గా చేస్తూ ఉంటారు. అది చూసి ఆహా! వాళ్ళకి ఇంత డెడికేషన్ అది ఇది అని చెప్పేసి. సో, అసలు ఈ రోల్ మోడల్స్‌ని ఎవరిని పెట్టుకోవాలి అంటే గనక వీళ్ళందరూ కాదండి. మరి రోల్ మోడల్స్ ఎవరిని పెట్టుకోవాలి? దేవతలను పెట్టుకోవాలా? విద్యాధరులను పెట్టుకోవాలా? సిద్ధులను పెట్టుకోవాలా? యోగులను పెట్టుకోవాలా? చారణుల్ని పెట్టుకోవాలా? ఎవరో చెప్తారు. సో, పలానా యోగి గారున్నారు. ఆయన బాగా తపస్సు చేస్తారు హిమాలయాల్లో. సో, ఆయనకేవో బోలెడు సిద్ధులున్నాయి. ఆయనకేవో బోలెడు శక్తులున్నాయి. ఆయన ఏం కావాలంటే గనక అవి సృష్టించేస్తారు. ఏదో శివలింగాలు సృష్టించేస్తారు. విభూతులు సృష్టించేస్తారు. సో, ఆయన మాకు రోల్ మోడల్. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. కొంతమంది ఈ స్థాయిలో ఉంటారనమాట. సో, అసలు ఈ రోల్ మోడల్స్ ఎక్కడి నుంచి వస్తారు అంటే గనక వాళ్ళు ముందు ధర్మాన్ని పాటించాలి. వాళ్ళు ధర్మాన్ని పాటించాలి. మరి ధర్మం ఎవరిచ్చారు? హ్మ్. సో, అది మనకి ఎవరు చెప్తారు? యమధర్మరాజు ఆయన తన యొక్క యమభటులకి ఆయన చెప్తారనమాట. అసలు ఈ ధర్మం ఏమిటి? ఎవరిచ్చారు ధర్మము? అనేటువంటి విషయం మనకి చెప్తారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది మనకి 6వ స్కందంలో 3వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తారు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్నఋషయో న వై విదుర్ఋషయనోऽపి దేవా న సిద్ధముఖ్యా అసురా మనుష్యా కుదుతోను విద్యాధర చారణాద్య. ఎందుకంటే మనం కర్మలన్నీ కూడా చేసేదేంటి? ధర్మానికి అనుగుణంగా కర్మలు చేయాలి. సో, కాబట్టి ధర్మం తెలిసిన వాళ్ళు చేసేటువంటి కర్మలు మనకి సక్రమంగా ఉంటాయి. మరి ధర్మం ఎవరిచ్చారు? ధర్మంతు సాక్షాత్
భగవత్ ప్రణీతం. సో సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ యొక్క ధర్మ సూత్రాలు, ధర్మ నియమాలన్నీ కూడా ఆయన ఇచ్చారు. సో మరి ఎవరికి తెలుసు ఈ యొక్క ధర్మ సూత్రాలు, నియమాలు అంటే కనుక, మనం త్రిగుణాల గురించి చాలా సార్లు చెప్పుకున్నాము. ఈ యొక్క దేవతలు గాని, విద్యాధరులు గాని, గొప్ప ఋషులు గాని, మునులు గాని, వీళ్ళందరూ కూడా ఎందులో ఉంటారు? సత్వగుణంలో ఉంటారు. గొప్ప గొప్ప ఋషులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఉన్నత లోకాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయినా సరే వాళ్ళకి కూడా నిజమైనటువంటి ధర్మము అనేటువంటిది వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా దేవతలకి తెలీదు, సిద్ధలోకంలో ఉండేటువంటి వాళ్ళకి తెలీదు, అసురులకి తెలీదు. ఇంకా మానవులకి, విద్యాధరులకి, చారణులకి వీళ్ళ గురించి ఇంకేం తెలుస్తుంది ధర్మం గురించి? ఎందుకంటే నిజమైన ధర్మం ఏది అని తెలిస్తే కనుక ఆ ధర్మ సూత్రాలను పాటిస్తే అదే సక్రమమైనటువంటి కర్మ అవుతుంది. కానీ నిజమైనటువంటి ధర్మము ఎవరికీ తెలియట్లేదు. అదేంటండి నిజమైన ధర్మము? సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవతలకి వాళ్ళకి కూడా యొక్క ధర్మం గురించి తెలియకపోతే గనక మరి మేము ఎవరిని పాటించాలి? తెలుసున్న వాళ్ళు ఎవరు? అసలు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? మరి ఎవరిని మేము రోల్ మోడల్స్ కింద తీసుకోవాలి? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా చాలా మంది రోల్ మోడల్స్. మరి ఎవరు మనకి రోల్ మోడల్స్? ఎవరిని తీసుకోవాలి మేము రోల్ మోడల్స్ కింద? ఎవరిని పాటించాలి? దానికి కూడా మనకి యమధర్మరాజు చెప్తున్నారు. సో మొత్తం 12 మంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? స్వయంభూర్నారద శంభో, కుమారో కపిలో మను, ప్రహ్లాద జనకో భీష్మో, బలిర్వయ్యాసకీం వయం, ద్వాదశైతా విజానీమో, ధర్మాన్ భాగవతం భట, గుహ్యం విశుద్ధం దుర్బోధం, యం జ్ఞాత్వామృతమశ్నుతే. ఎవరు చెప్తున్నారు? స్వయంభూ. స్వయంభూ అంటే కనుక ఆయన సెల్ఫ్ బోర్న్. సో ఎవరైనా స్వయంభూ అంటే కనుక ఎవరు? బ్రహ్మగారు. స్వయంభూర్ నారద, నారదముని. శంభో, శంభో అంటే లార్డ్ శివ. కుమార, నలుగురు కుమారులు. కపిల, కపిలు, కపిల ముని. తర్వాత మనుహు, మను అంటే ఇంకెవరు? చాలా మంది మనువులు ఉంటారు కానీ స్వయంభూ మను. తర్వాత ప్రహ్లాద, జనకో భీష్మో. ప్రహ్లాద మహారాజు, తర్వాత జనక మహారాజు, భీష్ముడు. తర్వాత ఇంకెవరున్నారు? బలీర్, బలి మహారాజు. వైయాసకి, వైయాసకి అంటే కనుక ఎవరు? సుఖదేవ గోస్వామి. వయం, వయం అంటే కనుక ఎవరు చెప్తున్నారు ఈ యొక్క శ్లోకము? యమధర్మరాజు చెప్తున్నారు. వయం అంటే కనుక నేను, అంటే యమధర్మరాజు. మొత్తం వీళ్ళందరూ కూడా ఎవరు? 12 మంది మహాజనులు, గొప్ప భక్తులు. వీళ్ళందరూ కూడా ద్వాదశైత విజానీమో. సో వీళ్ళందరూ కూడా 12 మంది గొప్ప భక్తులు, భాగవత ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను. ధర్మాన్ భాగవతం భట, నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సూత్రాలు తెలిసినటువంటి వాళ్ళు. సో అదే ఏమిటి? భాగవత ధర్మము. ఏమిటి భాగవత ధర్మము? యొక్క శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అవ్వడము. ఇది భాగవత ధర్మం. శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అవ్వడము, ఆయనకి భక్తియుత ప్రేమ, ప్రేమయుత భక్తి సేవను కొనరించడము. సో ఈ యొక్క నిజమైనటువంటి భాగవత ధర్మం యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఇది ప్రకృతి త్రిగుణాల యొక్క మలినాలు కొంచెము కూడా లేనటువంటిది. సో మన అందరికీ తెలుస్తుందా ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలు మలినాలు లేనటువంటి భాగవత ధర్మము? ఇది చాలా చాలా ఏం చెప్తున్నారు ఇక్కడ? గుహ్యం విశుద్ధం దుర్బోధం. గుహ్యం, గుహ్యం అంటే కనుక ఏమిటి? కాన్ఫిడెన్షియల్, సీక్రెట్ ఇది. విశుద్ధం, విశుద్ధం అంటే కనుక ఎటువంటి మలినాలు కూడా లేనిది ఈ యొక్క భాగవత ధర్మము. దుర్బోధం, దుర్బోధం అని అంటే కనుక చాలా తేలికగా అర్థం కానిది. అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం అనేటువంటిది. గుహ్యం విశుద్ధం దుర్బోధం. తేలిగ్గా దొరికేది అనుకోండి, దానికి విలువ ఏముంటుంది? ఏమీ ఉండదు.
ఇసుక రేణువులు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతాయి. దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమీ ఉండదు. అదే బంగారపు రేణువులకి ఎంత విలువ ఉంటుంది? ఎందుకు విలువ ఉంటుంది? దొరకడం చాలా కష్టం. అదే వజ్రాలు కూడా ఎలాగా మామూలు గులకరాళ్ళు అవన్నీ కూడా ఎక్కడ పడితే అది దొరుకుతాయి. శంఖాలు, గులకరాళ్ళు అవన్నీ కూడా సముద్ర తటంలోకి వెళ్తే ఎన్నో దొరుకుతూ ఉంటాయి. వాటికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ ముత్యాలు ఎక్కడో గాని దొరకవు. కానీ వాటికి ఎంత విలువ ఉంటుంది? చాలా విలువ ఉంటుంది. అలాగే ఈ యొక్క భాగవత ధర్మం కూడా ఏమిటి? గుహ్యం. చాలా సీక్రెట్ ఇది. హ్మ్. విశుద్ధం. ప్రకృతి త్రిగుణాల కొంచెం కూడా మలినాలు దీనికి అంటుకొని ఉండవు. దుర్బోధం. అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం. అందుకే ఇది అంతటి విలువైనది. అంత తేలిక కాదు భక్తి అనేటువంటిది దొరకడం. భక్తిలతా బీజం అనేటువంటిది దొరకడం. మరి ఏమిటి? యం జ్ఞాత్వామృతమశ్నుతే. కానీ కానీ జ్ఞాత్వామృత ఉంటే కనుక ఎవరైతే కనుక ఒకవేళ అదృష్టం కొద్దీ దీనిని ఎవరైతే కనుక అర్థం చేసుకుంటారో వాళ్ళు వెంటనే ముక్తులవుతారు. భగవద్ధామానికి వాళ్ళు చేరుకుంటారు. ఎలా అయితే ఒక ముత్యం దొరికింది అనుకోండి, ఒరిజినల్ ముత్యం, లేకపోతే గనక ఒక వజ్రం దొరికింది అనుకోండి, ఆ ఒక్క వజ్రం చాలు వాడేమైపోతాడు? ఎంతో ధనవంతుడైపోతాడు. అలాగే ఈ యొక్క భాగవత ధర్మము, నిజమైనటువంటి భాగవత ధర్మము, ఆ యొక్క ధర్మాన్ని కనుక ఈ యొక్క 12 మంది మహాజనుల యొక్క పేర్లు మనం చర్చించుకున్నాము. వీళ్ళ యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తూ, వాళ్ళు ఏ విధంగా కర్మలు చేశారో అనుకరించడం కాకుండా, వాళ్ళని అనుసరిస్తూ గనక మనం కర్మలు చేస్తూ, ఈ యొక్క భాగవత ధర్మాన్ని పాటిస్తే గనక ఏమవుతుంది? యం జ్ఞాత్వామృతమశ్నుతే. ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది? అమృత తుల్యమైనటువంటి యొక్క భగవద్భక్తి, ప్రేమని వాళ్ళు పొందగలుగుతారు. వాళ్ళు యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళగలుగుతారు. సో కాబట్టి మనం ఎక్కడుంది? ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి? రోల్ మోడల్స్. ఎవరిని మనం పాటించాలి? ఎవరి అడుగు జాడల్లో మనం పాటించాలి? సో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళండి. మమ్మల్ని ఏదో చూడలేదు మేము. వాళ్ళ గురించి మాకేదో కొంచెం కొంచెం తెలుసు అంటే గనక మరి ఎవరిని పాటించాలి? ఎవరిని పాటించాలి అంటే కనుక ఈ రోజు కూడా మనకి ఉన్నటువంటి గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి గురువులని మనము వాళ్ళు చెప్పిన విధంగా అనుసరించాలి. సో ఈ విధంగా కనుక ఏమవుతుంది? చేస్తే కనుక మనం కూడా ఈ యొక్క భాగవత ధర్మాన్ని, భాగవత ధర్మం అంటే ఏమిటి? భాగవత విధి. భాగవత విధి ఏమిటి? శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మ నివేదనం. సో ఈ యొక్క మొత్తం నవవిధ భక్తులను కనుక మనము గురువులు చెప్పిన విధంగా వాళ్ళ యొక్క అడుగు జాడల్లో కనుక మనం ఈ యొక్క భక్తి చేస్తే గనక ఏమవుతుంది? మనం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఉంటాము. కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాము. అందరిలాగానే ఉంటాం మనము. అందరిలాగా మనం కూడా ఉదయాన్నే లేస్తాం. మనం కూడా వంట చేసుకుంటాం. మనం కూడా తింటాం. మనం కూడా పడుకుంటాము. ఇంకా రకరకాల సంపాదనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు చేసేదానికి, భౌతికులు, అభక్తులు చేసేదానికి, మనం చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కనుక అక్కడ ఇంటెన్షన్. సో మన యొక్క ఇంటెన్షన్ ఏమిటి? ప్రతి క్షణము కూడా శ్రీకృష్ణ భగవానుడిని సంతృప్తిపరచాలి. శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయాలి. శ్రీకృష్ణ భగవానుడికి మనకి ప్రేమ పొందాలి. ఆ విధంగా ఆయనకి భక్తి పొందడానికి, ప్రేమ పొందడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాన్షియస్నెస్, చైతన్యము. అందుకే ప్రభుపాద్ గారు ఏమన్నారు? కృష్ణ చైతన్యము అని పెట్టారు పేరు. సో చైతన్యం అనేటువంటిది చాలా ముఖ్యము. సో కాబట్టి మనం కూడా మన యొక్క కర్మలన్నీ కూడా ఎలా చేయాలి? కృష్ణ చైతన్యంలో కర్మలన్నీ కూడా చేయాలి. ఆ కర్మలన్నీ కూడా ఏ విధంగా చేయాలి? అసలు ఈ కర్మల వెనకాల ఉన్నటువంటి ఆ శాస్త్రం ఏమిటి? దాని యొక్క కాన్సెప్ట్ ఏమిటి? అనేటువంటిది మళ్ళీ మనకి స్వామి వచ్చే శ్లోకాల్లో మనకి చెప్తారన్నమాట. సో ఏంటో మనము తెలుసుకుందాము రేపటి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామికి ఇంకో పేరేంటండి అన్నారు? వైయాసకి.
వైయాసకి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. దండవత్ ప్రభు. హరే కృష్ణ. ఆ పేరు ఎలా వచ్చింది ప్రభుజీ ఆయనకి? వైయాసఖి అని పేరు ఎలా వచ్చింది ఆయనకి? ఎప్పుడు వెళ్ళలేదు. వైయాసకి అంటే కనుక ఆయన ఒక్క నిమిషం. వ్యాసదేవుని యొక్క కుమారుడు కాబట్టి ఆయనకి ఆ పేరు అలాగ వచ్చింది వైయాసకి. ప్రభుజీ మనం రోల్ మోడల్ గా ఎవరు తీసుకోవచ్చు అంటారు ప్రభుజీ భారతం దాంట్లో? అర్జునుడా? భక్తుల్ని రోల్ మోడల్ కింద తీసుకోవాలి. అందులో కూడా ఉత్తమ భక్తులు ఎవరైతే కనుక మనం అనుసరించవచ్చో వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క 12 మంది భక్తుల గురించి మనం చెప్తున్నాం కదా, వాళ్ళకి మొత్తము పెర్ఫెక్ట్ గా భాగవత ధర్మం గురించి తెలుసు. పెర్ఫెక్ట్ గా 100% వాళ్ళకి భాగవత ధర్మం గురించి తెలుసు. సో కాబట్టి వాళ్ళని మనం రోల్ మోడల్స్ కింద తీసుకోవాలి. సో వాళ్ళని మనం యాక్సెసిబుల్ గా లేరు అని అంటే కనుక 2 రకాలు చెప్తారు. ఒకటి బుక్ భాగవత, రెండవది పర్సన్ భాగవత. సో ఎవరైతే కనుక తన జీవితంలో భాగవత ధర్మాన్ని శ్రీమద్ భాగవతం చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళని మనం రోల్ మోడల్స్ కింద తీసుకోవాలి. గురుజీస్ని కదా? గురువులు అవ్వచ్చు, గొప్ప భక్తులు అవ్వచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ. దండవత్.